గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, కక్ష సాధించే వాడినైతే కుటుంబం అంతా జైల్లోనే. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారు కాదు. ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు. జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ 16,908 కోట్లే. 10 నెలల్లో 20,616 కోట్లు మాఫీ చేశాం. 10 ఏళ్ల పాలనను మా 10 నెలలతో పోల్చండి. అభినందించాల్సింది పోయి కడుపులో కత్తుల్లా కేటీఆర్ గుంటూరు తెలివితేటలు ఇక్కడొద్దు. పల్లెటూళ్ళలో చదివి సీఎం అయ్యానని నాపై అక్కసు. ప్రాజెక్టులు కట్టింది మీ ఫామ్ హౌస్ల కోసమే. ఎక్కడెవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా? కేటీఆర్ హరీష్ రావులకు పార్టీ కుర్చీపై ఆశ. నేపాల్ తరహాలో కేసీఆర్ను తప్పించే కుట్ర. బడ్జెట్పై చర్చలో సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు. నిజంగా ఇక్కడ కక్ష సాధించే వాడినైతే ఇక్కడ కేసీఆర్ కుటుంబం అంతా జైల్లోనే ఉండేది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో భాగంగా మాట్లాడి చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ డ్రోన్ ఎగరవేసినందుకే అక్కడ 16 ఒక ఎంపీని ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా, ఏఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ 16 రోజులు జైల్లో ఉంచారు. ఇక్కడ రాత్రిపూట నిద్రలు లేకుండా కూడా ఉంచారు, కఠినంగా నన్ను నిర్బంధించారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ అదేవిధంగా నేను కక్ష సాధింపు చర్యలు తీసుకుని ఉంటే కుటుంబం అంతా జైల్లో ఉండాల్సింది ఈ టైంలో అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ బిడ్డ పెళ్ళి కూడా చూడనివ్వకుండా ఈ విధంగా నాపై కక్షపూర్వకంగా ఇక్కడ బంధించారు, జైల్లో వేసారు అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినట్టు చూడవచ్చు. తనది కక్ష సాధించే మనస్తత్వమే అయితే ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష పగ ప్రతీకారాలకు పోతున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. తాము నిజంగా కక్ష సాధింపునకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదని వ్యాఖ్యానించారు. తనను ఉంచిన చెంచల్ కూడా జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో ఉండేవారని అన్నారు. డ్రోన్ ఎగరేస్తే 500 రూపాయలు జరిమానా విధిస్తారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంపీనని కూడా చూడకుండా నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టారు. కరడు గట్టిన నేరగాళ్లను బంధించారు. 16 రోజుల పాటు కంటికి మనిషి కనిపించకుండా నక్సల్స్ను ఉంచే డిటెన్షన్ సెల్లో ఉంచారు. ఆ కోపాన్ని ఒకవేళ ఇక అదేవిధంగా కోపాన్ని నేను చూపించాల్సి అనుకుంటే ఈ పార్టీకి కుటుంబం అంతా జైల్లో ఉంచేవాడిని అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా ఒక డ్రోన్ ఎగరేసిన దానికే నన్ను నక్సల్స్ని ఉంచే కారాగారంలో ఉంచారు అన్నట్టుగా ఇక్కడ తీవ్ర నిర్బంధంగా ఉంచారు. 16 రోజులు నిద్రలు లేకుండా నన్ను అంత కఠినంగా బంధించారు జైల్లో అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ సీట్లు పెంచొద్దు. కేంద్ర చర్యల్లో పారదర్శకత ఏది? అందరినీ సంప్రదించే నిర్ణయించాలి. రాష్ట్రాల వరకే పునర్విభజన. రాష్ట్ర అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి. శాసనసభలో తీర్మానం ఆమోదం. కేంద్రం వినకపోతే పోరాటానికి కూడా సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి. అవయవదానం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. విధంగా ఇక్కడ కేంద్ర చర్యల్లో రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాల లెక్కల ప్రకారం అయితే అది పరిగణలోకి తీసుకోవద్దు. ఈ విధంగా రాష్ట్రాలకు అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ విధంగా ఇక్కడ మన 119 స్థానాలకు గాను 153 స్థానాలకు పెంచాలి. ఆ విధంగా అసెంబ్లీలో తీర్మానం జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాలన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ అవయవదానం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించినట్టు చూడొచ్చు. లేని రంకులు అంటగంటినప్పుడు నీతులు గుర్తులారేదా? భార్య పిల్లలు కుటుంబాలు మీకేనా, వేరే వాళ్ళకు ఉండవా? మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా? సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంతో మీకే నష్టం. తెలంగాణ జాతిపిత ముమ్మాంటికి కేసీఆరే, భూతిపిత రేవంత్ రెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీఆర్. విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడినారో ఈ విధంగా కఠినంగా నిర్బంధించారు. డ్రోన్ ఎగరవేసిన దానికే నాపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ సీఎం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. దానికి గాను ఈ విధంగా ఇక్కడ కేటీఆర్ డ్రోన్ ఎగరవేసింది ఒక కుటుంబం వీడియోల్ని చిత్రీకరించి బయట చూపించిన దానికి కుటుంబం మీకేనా, మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండరా అన్నట్టుగా ఇక్కడ ఈ విధంగా మహిళలు మీకే ఉంటారా, మా ఇంట్లో మహిళలు ఉంటారా అన్నట్టుగా కేటీఆర్ దానికి సంబంధించి మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అసహనం
ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా, ఈ విధంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడిన దానికన్నా అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులను చిత్రీకరించి డ్రోన్ల కెమెరాల ద్వారా చిత్రీకరించేది గాను ఈ విధంగా మీ కుటుంబ సభ్యులను బయట ఈ విధంగా చూస్తే మీరే ఊరుకునే వారే అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంతో మీకే నష్టం. ఈ విధంగా ఇక్కడ ప్రతీకారం తీసుకుంటే ఒకవేళ మీకే నష్టం అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొచ్చి ఈ విధంగా తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆరే, భూతిపిత రేవంత్ రెడ్డి అన్నట్టుగా అసెంబ్లీలో మాట్లాడినారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్కి ఈ విధంగా అసెంబ్లీలో తీవ్రంగా చర్చ జరిగినట్టుగా చూసుకోవచ్చు ఒకరికొకరికి. ఈ విధంగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీఆర్. డీసీసీలే పార్టీకి ఫ్రంట్ వారియర్స్, మీరు దూతలు కాదు, పార్టీకి రక్షణ రేఖలు. బలహీన వర్గాలపై దాడుల నిర్మూలనకే కులగణన. డీసీసీ అధ్యక్షుల భేటీలో కరిగే. కాంగ్రెస్కు జిల్లా అధ్యక్షులే పునాది రాహుల్. తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల డీసీసీల సమావేశం. విధంగా వీరు దూతలు కాదు, పార్టీకి రక్షణ రేఖలు. బలహీన వర్గాలపై దాడుల నిర్మూలనకే కులగణన. డీసీసీ అధ్యక్షుల భేటీలో కరిగే. విధంగా ఇక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీసీసీల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేతల దిశానిర్దేశంగా పనిచేయాలన్నట్టుగా ఇక్కడ ఖర్గే మాట్లాడుకొచ్చారు. కులగణన, డీసీసీ అధ్యక్షుల భేటీలో బలహీన వర్గాల దాడుల నిర్మూలనకే ఈ కులగణన అన్నట్టుగా ఖర్గే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కు జిల్లా అధ్యక్షులే పునాది రాహుల్ గాంధీ. తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల డీసీసీల సమావేశం. 13 రాష్ట్రాల డీసీసీలు అదేవిధంగా 3 కేంద్రపాలిత ప్రాంతాల డీసీసీలు కలిసి సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా కులగణన గురించి అదేవిధంగా పార్టీ ముఖ్య ఆశయాల గురించి చర్చించినట్టుగా చూడొచ్చు. దీంట్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నట్టుగా చూడొచ్చు. 6,729 మంది అవుట్. పదవి విరమణ చేసి కాంట్రాక్ట్పై పనిచేస్తున్న వారిపై వేటు. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. జాబితాలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వీసీ కిషన్ రావు, సిఈ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా. సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖలోనే 177 మంది తొలగింపు. 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం. ఈ విధంగా ఇక్కడ పదవి విరమణ చేసి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే పదవి విరమణ చేసిన తర్వాత కూడా కాంట్రాక్ట్ బేసిక్లో మళ్ళీ పదవిలో కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు. వాళ్లకు నెలవారీ జీతాలు అందుతున్నాయి. అదేవిధంగా పింఛన్ రూపంలో కూడా లబ్ధి పొందుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరినీ పదవుల నుంచి తొలగించినట్టుగా చూడవచ్చు. మొత్తం మీద ఇక్కడ కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. తర్వాత ఇక వారి స్థానంలో ఇప్పటిదాకా ఉన్న పదోన్నతులు కూడా పొందే అవకాశం ఉంది ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళకి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా అక్రమాలకు ఉద్యోగం చేసిన వాళ్ళకే మళ్ళీ ఇంకా కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటూ అదే జీతం మళ్ళీ పొందుతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు అక్రమంగా. ఈ విధంగా కొత్త ఉద్యోగాలు లభించడానికి అవకాశం లేకుండా ఉంది. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కొత్త వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా పాత వాళ్ళకు పదవి ఉన్నతులు కూడా లభించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ నిర్ణయాల ద్వారా. ఒక్కరు కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 6,729 మందిని కొలువుల్లోంచి తొలగించారు. పదవీ విరమణ పొందాక కూడా తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారిని ఇంటికి పంపుతూ రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో 6,729 మందిని ఇంటికి పంపింది. ఇలా తొలగించిన వారిలో అటెండర్ మొదలు ఐఏఎస్ అధికారి దాకా ఉండడం గమనార్హం. ఈ జాబితాలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైటీడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు. ఇలా తొలగించిన వారిలో ఎవరి సేవలైన అవసరం అనిపిస్తే అని భావిస్తే వారిని పునర్నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. సర్కారు సంచలన నిర్ణయంతో కొత్త నియామకాలకు మార్గం సుగమం అవుతుందనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులతో మున్సిపల్ శాఖ వెంటనే చర్యలను ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది విశ్రాంత ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ హైదరాబాద్ అధికారులు కూడా ఉన్నారు. ఈ విధంగా
అటెండర్ నుంచి చూసుకుంటే ఐఏఎస్ అధికారుల దాకా ఇక్కడ పదవి విరమణ పొందిన తర్వాత కూడా కాంట్రాక్ట్ బేసిక్లో ఆ పదవిలోనే కొనసాగుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వీళ్ళు అక్రమంగా ఇక్కడ జీతాలు పొందుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇప్పటివరకు ఉన్న వీళ్ళని 6729 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా విధుల్లోంచి తొలగిస్తూ ఈ విధంగా ఈ ప్లేసుల్లో ఈ స్థాయిలో కొత్త వారిని నియమించే అవకాశం ఉందంటుగా చూడొచ్చు. ఈ విధంగా ఎవరి సేవలైనా అత్యవసరమని భావిస్తే వాళ్లకు మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా నియమించే అవకాశం ఉంది. దానికి తీసుకోవాలన్నట్టుగా ఈ విధంగా ఈ కాంట్రాక్ట్ బేసిస్లో కొనసాగడం విరుద్ధం అన్నట్టుగా ఇక్కడ భావిస్తూ ఇక్కడ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సర్కారీ సహకార్ ట్యాక్స్, ఓలా, ఊబర్ వంటి అగ్రిగేటర్లు పోటీగా రానున్న కొన్ని నెలల్లో అందుబాటులోకి. లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా డ్రైవర్లు తమ లాభాలను పెద్ద కంపెనీలతో పంచుకోవాల్సిన పని ఉండదని వెల్లడి. ఇప్పటికే యాత్రీ సాది పేరుతో యాప్ను అందుబాటులోకి తెచ్చిన బెంగాల్ సర్కార్ కమిషన్లతో పనిచేస్తున్న ప్రస్తుత అగ్రిగేటర్లు ప్రయాణికులపైన ఛార్జీల బాధుడు, వాటికి సహకార్ ట్యాక్సీతో అడ్డుకట్ట. విధంగా సర్కారీ సహకార్ ట్యాక్స్, ఓలా, ఊబర్ వంటి అగ్రిగేటర్లకు పోటీగా రానున్న కొన్ని నెలల్లో అందుబాటులోకి. ఈ విధంగా ఏదైతే తమ సొంత వెహికల్ని ఓలా, ఊబర్లో పెట్టుకొని వాళ్ళు కంపెనీకి కొంత పే చేస్తూ ఈ విధంగా వాళ్ళు నడుపుకుంటున్న దానికి గాను ఇక్కడ ప్రభుత్వమే వీళ్లకు ఆ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధంగా సర్కారీ సహకార ట్యాక్స్ అంటే టాక్సీ అని ఈ విధంగా ప్రభుత్వం తరపునే వాళ్ళు క్యాబులు నడుపుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఏదైతే అధిక మొత్తం ఈ కంపెనీలకు ఓలా, ఊబర్ వాళ్ళు పొందుతున్నారో అది ఈ ప్రభుత్వం కొంత తగ్గించి ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వమే ఈ వీళ్ళని ట్యాక్సీని కొనసాగిస్తుందన్న అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ మధ్యవర్తిత్వానికి ఎక్కువ మొత్తంలో పే చేసేదాన్ని ఏదైతే డ్రైవర్లే మిగిల్చుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. కమిషన్లతో పనిచేస్తున్న ప్రస్తుత అగ్రిగేటర్లు ప్రయాణికులపైన ఛార్జీల బాధుడు. ఈ విధంగా ఇక్కడ కమిషన్ రూపంలో వాళ్ళ కంపెనీలకు పోతుంది కాబట్టి ప్రయాణికుల పైన కూడా ఛార్జీలు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ భావిస్తూ కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు. పుతిన్ త్వరలోనే చనిపోతాడు, అప్పుడే యుద్ధం ఆగిపోతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు. త్వరలో భారత్కు పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి ధృవీకరణ. విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ రష్యాకు ఎప్పటి నుంచో యుద్ధం కొనసాగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఈ మధ్యనే చర్చలు కూడా జరిగినాయి. అయినా ఇక్కడ ఈ సందర్భంగా పుతిన్ త్వరలోనే చనిపోతాడని ఇజ్రాయెల్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుకొస్తున్నారు. ఈ విధంగా అప్పుడే యుద్ధం ఆగిపోతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చూడొచ్చు. ఇలా త్వరలో భారత్కు పుతిన్ రాబోతున్నాడు. ఆయన రష్యా విదేశాంగ మంత్రి ధృవీకరణ, ఆయన రష్యా విదేశాంగ మంత్రి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు భారత్కు. ఈ విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చూడొచ్చు. 10 ప్రశ్నల లీకేజీలో 11 మందిపై కేసు, 8 మంది అరెస్టు, రిమాండ్కు తరలింపు. పరారీలో 3 వారిని అరెస్ట్ చేస్తాం కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. ఈ విధంగా 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీపై ఈ విధంగా ఇక్కడ ఇప్పటికే 11 మందిపై కేసు నమోదైంది, 8 మంది అరెస్ట్ అయ్యారు. మిగతా ఇక్కడ 3 కూడా అరెస్ట్ చేస్తామన్నట్టుగా ఇక్కడ కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించినట్టుగా చూడొచ్చు. సర్కార్ ఖాతాలో కార్పొరేషన్ల రుణాల చెల్లింప, అలాంటి చెల్లింపులతో ఖాతాలో డబ్బులు ఉండట్లే. ప్రభుత్వ పుస్తకాల్లో గ్యారంటీ అప్పులు కనిపించట్లే, చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయి. గ్యారంటీలు ఇచ్చినందుకు సర్కారుకు ఫీజు ఏది? మొత్తం రాష్ట్ర అప్పులు 6.24 లక్షల కోట్లు. కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే 15.90% సొమ్ము. పరిమితికి మించి అప్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. 2023-24కి రాష్ట్ర ఆర్థిక స్థితిపై కాగు నివేదిక. కార్పొరేషన్ల పేరిట సేకరించిన రుణాలకు ప్రభుత్వ ఖాతాల నుంచి అసలు వడ్డీ చెల్లించడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తప్పు పట్టింది. ఇలా చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖాతాలో సరైన నిల్వలు ఉండడం లేదని ఆక్షేపించింది. కార్పొరేషన్ల పేర తీసుకుంటున్న గ్యారంటీ రుణాలు ప్రభుత్వ ఖాతాలో ఎక్కడా కనిపించడం లేదు. విధంగా కార్పొరేషన్ల పేరిట రుణాలు తీసుకుంటుంది ప్రభుత్వం, కానీ ఇక్కడ ప్రభుత్వ ఖాతాల్లో అప్పు తీసుకున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదన్నట్టుగా కాగ్ నివేదిక హెచ్చరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ విధంగా తీసుకున్న దానికంటే అది ఎక్కువ పరిమితిని మించి అప్పులు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా ఆ అప్పులు తీసుకున్న లెక్కల విలువ కూడా ఇక్కడ ప్రభుత్వ లెక్కల్లో కనిపించడం లేదన్నట్టుగా చెప్పుకొస్తుంది ఇక్కడ కాగ్ నివేదిక. సర్కార్ ఖాతాతో కార్పొరేషన్ల రుణాల చెల్లింప, అలాంటి చెల్లింపులతో ఖాతాలో డబ్బులు ఉండట్లే. ప్రభుత్వ పుస్తకాల్లో గ్యారంటీ అప్పులు కనిపించట్లే, చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయి. గ్యారంటీలు ఇచ్చినందుకు సర్కారుకు ఫీజు ఏది?
మొత్తం రాష్ట్ర అప్పులు 6.24 లక్షల కోట్లు, కిస్తీలు వడ్డీల చెల్లింపులకే 15.90% సొమ్ము, పరిమితికి మించి అప్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా 2023-24కి రాష్ట్ర ఆర్థిక స్థితిపై కాగ్ నివేదిక అందజేసింది. ఈ విధంగా రాష్ట్రాన్ని ఏదైతే అప్పులు పరిమితి తీసుకురావడం కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకోవాలనో దానికి మించి పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఆ అప్పులు చేసిన లెక్కలు కూడా లేవు, కానీ చెల్లింపులు మాత్రం ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ కాగ్ నివేదిక అందజేసినట్టు చూడొచ్చు. దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మోటార్ను ప్రారంభిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేవాదుల ప్రారంభం, మోటార్ ఆన్ చేసిన ఉత్తమ్ పొంగులేటి. ట్రయల్ రన్ విజయవంతం. దేవన్నపేట ధర్మసాగర్లలో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు. 2026 డిసెంబర్ కల్లా దేవాదుల పూర్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదులపై దశాబ్ద నిర్లక్ష్యం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ విధంగా దేవాదాయ ఇక్కడ 60,000 ఎకరాలకు సాగునీటిని అందించడానికి ఈ విధంగా ఇక్కడ ప్రాజెక్టు పంప్ హౌస్ను ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇది ప్రారంభించినట్టుగా చూడవచ్చు. 2026 డిసెంబర్ కల్లా దేవాదుల పూర్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఇక్కడ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఇక్కడ సాగునీరు అందిస్తామన్నట్టుగా ఇక్కడ మంత్రి తెలియజేసినట్టు చూడవచ్చు. భూముల అమ్మకాలను ఆపండి. కంచ గచ్చిబౌలి హైదరాబాద్కు ఆక్సిజన్ వనరు. పచ్చని చెట్లు, వైవిధ్య జీవజాతుల నిలయం. అక్కడ కాంక్రీట్ జంగిల్ వస్తే నగరానికి ముప్పు. ఆ స్థలం వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. భూముల అమ్మకాలను ఆపండి. కంచ గచ్చిబౌలి హైదరాబాద్కు ఆక్సిజన్ వనరు. కంచ గచ్చిబౌలి హైదరాబాద్కు ఆక్సిజన్ లాంటి అలాగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఆ భూమిని అమ్మకండి. అక్కడ ఎలాంటి పచ్చని చెట్లు, వైవిధ్య జీవజాతుల నిలయం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. అక్కడ కాంక్రీట్ జంగిల్ వస్తే నగరానికి ముప్పు. ఆ స్థలం వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అన్నట్టుగా సీఎం రేవంత్కు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా గచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాన్ని ఉద్దేశించి ఇక్కడ ఆ ప్రాంతాన్ని వేలం వేయొద్దు, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. హైదరాబాద్కు వనరులాగా ఉంది, ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది ఆ ప్రాంతం అన్నట్టుగా ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి కిషన్ రెడ్డి మాట్లాడేట్టుగా చూడొచ్చు. మీ మార్కెట్ రాబడులను వేగంగా ముందుకు తీసుకెళ్ళండి. ఎల్ఐసి వారి ఇండెక్స్ ప్లస్ మార్కెట్ రాబడులతో లైఫ్ కవర్ బెనిఫిట్స్ని పొందండి. ఆన్లైన్లో కూడా లభిస్తుంది. నాన్ ఫార్ లింక్డ్ లైఫ్ ఇండివిజువల్ సేవింగ్స్ ప్లాన్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిక్షణం మీకు తోడుగా. ఈ విధంగా వాళ్ళ ప్లాన్స్ యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు ఎల్ఐసి వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.